హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్. నెల్లూరు జిల్లా జనసేన పార్టీకి పునర్జీవం వచ్చిందా అంటే ఎస్, అవునని అనిపిస్తుంది. నిజంగా చాలా గొప్ప విషయం. 50,000 సభ్యత్వాలు అవలీలగా 2 రోజుల క్రితమే దాటిపోయినటువంటి పరిస్థితి. ఇంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నాం? అదేంటి, నెల్లూరు జిల్లా మొత్తంలో 50,000 దాటితేనే అద్భుతం అంటే డెఫినెట్గా అద్భుతమే. గతంలో 30,000 దాటడానికి ముక్కుతూ మూలుగుతూ చాలామంది ఎవరికి వాళ్లే యమునా తీరే అన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వేములపాటి అజయ్ గారి సారథ్యంలో చాలా గొప్ప నంబర్ దాటిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే లేరు, ఒక ఎంపీ లేరు, బలమైనటువంటి నాయకులే లేరు. ఉండటానికి మాత్రం పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారనేటువంటి మాటే తప్ప నియోజకవర్గాల్లో, వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో కనీసం సామాన్యులకి జనసేన పార్టీ లీడర్ పేరు కూడా తెలియనటువంటి పరిస్థితి ఆ నెల్లూరు జిల్లాలో ఉంది. కానీ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. బట్ సొంతగా వాళ్ళ సభ్యత్వాన్ని కూడా రెన్యువల్ చేసుకోలేనటువంటి నాయకులు కూడా ఉన్నారంటే ఆలోచించండి, నియోజకవర్గ ఇన్ఛార్జీల స్థాయిలో. అలాంటి వాళ్ళందరినీ నిజంగా వేములపాటి అజయ్ గారు పరుగులు పెట్టించినటువంటి పోటీతత్వాన్ని తీసుకొచ్చారు. నిజంగా అంటే కొంతమంది ఆయన విమర్శించవచ్చు, కొంతమంది ఆయన మీద ఇంకొకటి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఆయనకి పోటీ చేయాలనేటువంటి ఆలోచన లేదు. జనసేన పార్టీ జనాల్లోకి వెళ్ళాలనేటువంటి భావన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, ఆయన భావజాలం జనాల్లో నింపాలనేటువంటి భావం తప్ప ఇంకొకటి లేదు. అలాంటి వ్యక్తి ఈరోజు వాళ్ళలో పోటీతత్వాన్ని నింపి అందరూ దాదాపు ఒక 50,000కు పైగా సభ్యత్వాలు చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. నిజంగా జనసేన పార్టీ గెలిచి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా ఇలా నేనైతే చూసి ఆశ్చర్యపోయిన వీడియో చూసి, సభ్యత్వాలు తీసుకోవడం కోసం, ఒక రాజకీయ పార్టీ సభ్యత్వం తీసుకోవడం కోసం టెంటులు వేసి క్యూ లైన్లో నుంచి తీసుకున్నటువంటి సందర్భం ఉందంటే హ్యాట్స్ ఆఫ్ అంతే. ఏదేమైనా కానీ నిజంగా చెప్తున్నాను కదా, నెల్లూరులో జనసేన పార్టీకి పునర్జీవం పోసినటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. ఈవెన్ ఫైర్ బ్రాండ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా అక్కడ ఇన్ఛార్జిగా ఈ సభ్యత్వాలకు సంబంధించి తీసుకున్నారు. ఒక మ్యాసివ్ చేంజెస్ అయితే ఈసారి జనసేన పార్టీ 2026 సభ్యత్వాల్లో మాత్రం చూడబోతున్నాం. డెఫినెట్గా ఒక మంచి మూమెంట్ అయితే అక్కడ వచ్చింది. నెక్స్ట్ ఎలక్షన్స్లో డెఫినెట్గా అక్కడ పోటీ చేయాలి అనేటువంటి భావనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక మంచి సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకి జనసేన పార్టీ కూడా ఈసారి అందిపుచ్చుకునేటువంటి ఆ సమయం ఆసన్నమైందని అనుకోవాలి. మిగతా సంబరాలు కూడా ఒకసారి చూద్దాం.